So, guys, so basically, what is a cell? First question ఏంటి సెల్ అంటే ఏంటి? The element which is in a table ఒక రో అండ్ కాలమ్ ని బేస్ చేసుకొని మరి ఒక రో అండ్ కాలమ్ యొక్క రిలేషన్ ని బేస్ చేసుకొని నేను తీసుకునే ఎలిమెంట్ ని ఏమంటాను సెల్ అంటే. ఇఫ్ ఐ టేక్ సింపుల్ ఎగ్జాంపుల్, అందరూ ఏమంటారు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదమ్మా గైస్, ప్లీజ్ రెస్పాండ్. ఓన్లీ 1% రెస్పాండెడ్. సో ఇదేంటి? Matrix. హారిజాంటల్ ఎలిమెంట్స్ ఆర్ రోస్, వెర్టికల్ ఎలిమెంట్స్ ఆర్ కాలమ్స్. అంతేనా కదా? అర్థమవుతుందా? Yes, sir. హారిజాంటల్ ఎలిమెంట్స్ ఆర్ రోస్, వెర్టికల్ ఎలిమెంట్స్ ఆర్ కాలమ్స్. సో ఈ హారిజాంటల్ అండ్ వెర్టికల్ ఎలిమెంట్స్ ని ఆర్ ఆ హారిజాంటల్ అండ్ వెర్టికల్ ఎలిమెంట్స్ ని బేస్ చేసుకొని ఒక ఎలిమెంట్ నేను సెలెక్ట్ చేసుకుంటే దాన్ని నేను ఏమంటా సెల్ అంటే. సెల్ ఈజ్ ఎ ఎంటిటీ విచ్ ఈస్ రిప్రజెంటింగ్ బోత్ రో అండ్ కాలమ్. సో వన్. సో సెల్ ప్యాడింగ్ అంటే సెల్లో నేను ఏం చేస్తాను, ఒక కంటెంట్ రాస్తాను. లెట్ us టేక్ సింపుల్ ఎగ్జాంపుల్. ఐ విల్ ఓపెన్ మై విజువల్ స్టూడియో కోడ్. Yeah. Any doubts, guys? Anyways, this is our respective cell. అవునా కదా? ఈ సెల్ ఎక్కడ ఉంది? 1, 2, 3. థర్డ్ కాలం విత్ థర్డ్ రో. జాక్సన్ అనేది ఎక్కడ ఉందమ్మా? 3, 3. So cell represents an entity which is having both relation with rows and columns. Is nothing but a cell. సెల్ ప్యాడింగ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్మిత్ అని ఉంది. స్మిత్ కి జస్ట్ ఇక్కడ మాత్రమే స్పేస్ ఉంది. ఎక్కడ? ఇక్కడ మాత్రమే స్పేస్ ఉంది. ఇఫ్ ఐ అప్లై సెల్ ప్యాడింగ్ టు ఇట్, లెట్ మీ షో యూ గైస్. Here I think so. సో అప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఐ సింప్లీ డూ వాట్, ఇన్స్పెక్ట్ చేస్తాను. లెట్ మీ అరెస్ట్ దిస్ వన్. నేను ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ ఏమైందమ్మా? యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ, 1 సెకండ్. Common cell padding. Give me a minute, guys.
సెల్ ప్యాడింగ్ ఎంత అప్లై అయింది? ద స్పేస్ విచ్ ఈస్ అలొకేటెడ్ విత్ ఇన్ ఎ డేటా is nothing but padding. The space which is allocated outside the data, which is nothing but margin. అంటే ఇప్పుడు టెక్స్ట్ ఉందమ్మా, ఫస్ట్ నేమ్ అనే టెక్స్ట్ ఉంది. ఫస్ట్ నేమ్ అనే టెక్స్ట్ ఎక్కడ ఉంది? ఈ రెస్పెక్టివ్ సెల్లో ఉంది. సో ఈ రెస్పెక్టివ్ సెల్లో ముందు ఇది అప్లై చేయకపోతే ఏమైంది? ఇక్కడ జీరో అప్లై చేస్తే ఏమైంది? సెల్ కి మధ్యన గ్యాప్ అనేది రిమూవ్ అయిపోయింది. As you can see, there is a default cell spacing between every individual element. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సెల్ కి మధ్యన స్పేసింగ్ అనేది ఉంది. అదే నేను ఇక్కడ సెల్ స్పేస్ ఇస్ ఈక్వల్ టు జీరో ఇస్తే ఏమైంది? ద స్పేస్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ టెక్స్ట్. అర్థమవుతుందా గైస్ నేను చెప్పేది? సెల్ ప్యాడింగ్ అంటే ఏంటి? ద స్పేస్ విచ్ ఇస్ అలొకేటెడ్ విత్ ఇన్ ద టెక్స్ట్. యా, థ్యాంక్ యూ ఎస్తర్. బట్ వాట్ అబౌట్ దిస్ వన్? ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ టేబుల్ కన్సిస్ట్ ఆఫ్ రో అండ్ కాలమ్. ఒక టేబుల్లో ఉంటే ఇండివిజువల్ కంటెంట్ నేను ఏమంటాను? సెల్ అంట. సో సెల్కి మనం టూ టైప్ ఆఫ్ స్టైలింగ్స్ అప్లై చేయొచ్చు. ఫస్ట్ ఏంటి? సెల్ ప్యాడింగ్. సెకండ్ వచ్చేసరికి సెల్ స్పేసింగ్. సో సెల్ ప్యాడింగ్ అనేది దేనికి హెల్ప్ చేస్తుంది? మనం ఏదైతే డేటా ఇస్తామో, ఇప్పుడు ఫర్ సపోజ్కి నేను ఇక్కడ సెల్లో నేమ్ టెక్స్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లెట్ మీ ప్రొవైడ్ యూ ఇమేజ్. ఏమైంది ఇక్కడ? నేను ఇమేజ్ ఇచ్చినా సరే ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ స్పేసెస్ బిట్వీన్ ద కంటెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే ప్యాడింగ్ ఎంత ఉంది? 10. యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ హియర్. అర్థమవుతుందా? ప్రతి టెక్స్ట్కి కూడా అదే ప్యాడింగ్ ఉంటుంది. సెల్ స్పేసింగ్ అంటే సెల్ కి మధ్యన ఉండే గ్యాప్. ఇఫ్ ఐ ప్రొవైడ్ యూ 20, ఇప్పుడు ఏమైంది? ఈ సెల్ కి మధ్యన స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ అయింది, రైట్? అర్థమవుతుందా? Yes, sir. క్లియర్ ఎవరివన్? Yes, sir. Once again, some of the people has disconnected. Yeah, Ganesh. ఎవరు ఇద్దరు లెఫ్ట్ అయిపోయారు గైస్. వాట్ దోస్ పీపుల్? మురళి, గణేష్, Chima, Ganesh, Ram is missing. Ram. What about the rest of the people? I think, anyways, we'll continue the class. Make sure everyone should attend the class, guys. So, padding ante enti, the surrounded space which is provided to a data is nothing but. సో బేసికల్లీ ప్యాడింగ్కి మార్జిన్కి మధ్యన డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే బార్డర్. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చే
border. For suppose this is our content. Let me show you guys. This is our content. ఈ కంటెంట్ కి చుట్టూ ఇచ్చే స్పేస్ నేను ఏమంటాను ప్యాడింగ్. ఈ కంటెంట్ బయట ఇచ్చేది బార్డర్ బయట ఇచ్చేది ఏంటి మార్జిన్. ఓకే, సో ఎనీవేస్ అండ్ ఐ హావ్ yeah, I haven't mentioned about this. Let me సో యాంకర్ ట్యాగ్ లో మనం ఇంకొక కాలింగ్ మర్చిపోయాం గైస్. సో ఐ కాల్ దిస్ వన్. ఎక్కడికి వచ్చింది? 3 వచ్చింది. ఎక్కడున్నాం మనం? 1 దగ్గరికి వచ్చింది, టీ దగ్గరకు 3 దగ్గరకు వచ్చింది. సో వీ హ్యావ్ స్టార్టెడ్ హియర్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, మళ్ళీ ఒకసారి చూస్తాను చూడండి. 1 అనేది ఇక్కడ ఉంది, 3 అనేది ఇక్కడ ఉంది. సో యాంకర్ ట్యాగ్ ఈజ్ ఆల్సో హెల్ప్ఫుల్ టు నావిగేట్ ద ఐటమ్స్ బేస్డ్ ఆన్ ఐడి. ఐడి బేస్డ్ నావిగేషన్. సో ఐడిని బేస్ చేసుకుని కూడా నేను ఏం చేయొచ్చు? యాంకర్ ట్యాగ్ బిల్డ్ చేయొచ్చు. సో యాంకర్ ట్యాగ్ లో ఐడిని కాల్ చేయాలంటే ఏంటి? ప్రైమరీ థింగ్ హ్యాష్ ట్యాగ్ ఐడి నేమ్. అర్థమవుతుందా? సో సెల్ ప్యాడింగ్ అంటే ఏంటి? వన్ సెకండ్. సెల్ ప్యాడింగ్ ఈజ్ ఎంటిటీ టెక్స్ట్ కి అలానే ఆ రెస్పెక్టివ్ సెల్ కి మధ్య నుండే స్పేస్ ఆర్ డేటాకి ఆ సెల్ కి మధ్య నుండే స్పేస్ ని నేను సెల్ ప్యాడింగ్ అంటాను. అలానే సెల్ స్పేసింగ్ అంటే ఒక సెల్ కి ఇంకో సెల్ కి మధ్య నుండే స్పేసెస్ ని ఏమంటాను? సెల్ స్పేసింగ్ అని. Am I clear to everyone, guys? Please respond. Yeah, clear. Yes, sir. Clear. అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి గైస్ ప్లీజ్. అర్థం స్మాల్ రిక్వెస్ట్. I want everybody to respond, guys. No, sir, అర్థమవుతుంది సార్. అర్థం అవుతుంది.
ఎస్టర్డే రోస్ స్పాన్ కాలమ్ స్పాన్ గురించి అర్థమైంది అందరికి. Yes, sir. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. సో గ్రూప్ ఆఫ్ రోస్ మెర్జ్ చేసి గ్రూప్ ఆఫ్ రోస్ ని కంబైన్ చేసి ఒక సింగిల్ రోగా రిప్రజెంట్ చేసే ప్రాసెస్ ని నేను ఏమంటాను? రో స్పాన్ అంటాను. ఏంటమ్మా? గ్రూప్ ఆఫ్ Row span. rows are merged or combined together to form a single row. Or group of columns are merged together to form a single column. Is nothing but row span and column span. And also, previous class lo, I haven't mentioned about nested list. ఒక లిస్ట్ లో నేను ఇంకొక లిస్ట్ ని కూడా రాసుకోవచ్చు గైస్. సార్ అది ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే, లెట్ us టేక్ ఆర్డర్డ్ లిస్ట్ విత్ li ఎలిమెంట్స్ 1 li, sorry. So I will change this with 2. లిస్ట్ విత్ ఇన్ ఏ లిస్ట్. ఒక లిస్ట్ లో ఇంకో లిస్ట్ ని పెట్టే ప్రాసెస్ ని నేను ఏమంటాను? నెస్టెడ్ లిస్ట్ అంట. ఏ or I will add సార్ ఒక లిస్ట్ లో ఇంకో లిస్ట్ ఎప్పుడు పెడతాం సార్? ఎనీబడి హ్యావ్ ఎనీ ఆన్సర్ ఫర్ దట్? ఒక లిస్ట్ లో ఇంకొక లిస్ట్. లెట్ మీ టేక్ యూ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. So basically this is a list, or I will show you. Amazon. This is basically a list. నేను ఎప్పుడైతే or yeah, ఎప్పుడైతే ఆ లిస్ట్ మీద ట్యాప్ చేస్తున్నానో నాకేమొస్తున్నాయి? ఇంకొక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే వస్తాయి. యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ దిస్. సో దిస్ ఈజ్ ఎ లిస్ట్. ఇది లిస్ట్ అనుకుంటే ఈ లిస్ట్ లో మళ్ళీ నాకేమొస్తుంది? ఇంకొక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ వస్తుంది. యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ దిస్. రైట్? అర్థమవుతుందా? ఒక లిస్ట్ లో ఇంకొక లిస్ట్ ని ఎప్పుడు పెడతాం? వెన్ వీఆర్ క్రియేటింగ్ ఏ nav బార్ విత్ సబ్ nav ఎలిమెంట్స్. ఒక nav బార్ క్రియేట్ చేస్తున్నాం, అందులో సబ్ nav ఎలిమెంట్స్ ని ఎంబెడ్ చేయడానికి హెల్ప్ అయ్యేది నెస్టెడ్ లిస్ట్. ఓకే, సో వర్క్ అందరికీ అర్థమైందా గైస్? Yes, sir. ఎవరైనా కొత్త పార్టిసిపెంట్స్ వస్తే దే కెన్ షేర్ ద స్క్రీన్ ఆర్ దే కెన్ ఆస్క్ క్వైరీస్. ఆర్ విల్ కంటిన్యూ ద క్లాస్. Continue. Okay, thank you. Thank you guys. Thank you for the response. So today we are going to discuss about the form tag. Form tag కంటే ముందు let us discuss about button tags.
సో ఒక బేసిక్ లెవెల్ బటన్ ని క్రియేట్ చేయడానికి హెల్ప్ అయ్యేది ఏంటన్నా బటన్ ట్యాగ్. సో బటన్ ట్యాగ్ లో మనకి మేజర్ గా అట్రిబ్యూట్స్ ఏమి ఉంటాయంటే ఫస్ట్ వచ్చేసరికి టైప్. బటన్ లో మళ్ళీ నాకు 3 కేటగిరీస్ ఉంటాయి. బేసిక్ బటన్, లెట్ మీ షో యూ వన్స్ అగైన్. సో డిఫరెన్స్ ఏ ఉండదు బేస్డ్ ఆన్ ది యూసెస్. బటన్ మే వ్యారీస్. లెట్ మీ షో యూ హియర్. These are now. So this is basically a button, or maybe these are also now. Let's show you. Uh, once again, I'll go with Amazon. So this is also a button, and this is also a button. Let me show you another type. This is also a button. So డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి బేసిక్ బటన్, జస్ట్ ఒక సింపుల్ ఫంక్షనాలిటీకి హెల్ప్ అయ్యేది. నెక్స్ట్ వచ్చేసరికి వీఆర్ హ్యావింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, సబ్మిట్ బటన్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి, సో బటన్స్ లో ఏమేమి కేటగిరీస్ ఉంటాయి? ఫస్ట్ వన్ వచ్చేసరికి బేసిక్ బటన్, బేసిక్ బటన్ విత్ హాయ్ బటన్ ఇస్ హెలో, అండ్ ఫైనలీ రీసెట్ బటన్. ఏదైనా ఒక పారామీటర్స్ ని రీసెట్ చేయడానికి హెల్ప్ అయ్యేది ఏంటి? రీసెట్. బోత్ ఆర్ కామన్. యూఐ పార్ట్ లో ఏం చేంజ్ ఉండదు గైస్. ఐ మీన్ ఫ్రంట్ ఎండ్ పార్ట్ లో మనకి ఎటువంటి చేంజెస్ ఉండవు. బట్ కమింగ్ బ్యాక్ టు బ్యాక్ ఎండ్, మనం ఏదైనా బ్యాక్ ఎండ్ ఏదైనా ఫంక్షనాలిటీ పెట్టేటప్పుడు ద పారామీటర్స్ మే చేంజ్. సో బటన్ లో మనం క్లాసెస్ ఇస్తాం అండ్ వేరియస్ అదర్ కేటగిరీస్ కూడా ఉంటాయి గైస్. సో జస్ట్ ఒక చిన్న జావా స్క్రిప్ట్ స్నిప్పెట్ పెడదాం ఇందులో. లేకపోతే ఆన్ క్లిక్ ఈవెంట్ ఉంటుంది. ఆన్ ఎప్పుడైతే నేను హాయ్ బటన్ ని క్లిక్ చేస్తానో నాకేమొచ్చింది? హాయ్ అనే ఒక అలర్ట్ మెసేజ్ వచ్చింది. సో ఇది మనం చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటాం, సింపుల్ కన్ఫర్మేషన్. సో బటన్స్ ఆర్ ప్రైమరీలీ యూజ్డ్ ఇన్ రెస్పెక్ట్ టు జావా స్క్రిప్ట్, డేటా మ్యానిపులేషన్స్, డేటా థింగ్స్. మరి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ఫామ్ ట్యాగ్. సో ఫామ్ ట్యాగ్ లో ఫస్ట్ మనకి ఏం ఉండాలి? ఇన్పుట్ ట్యాగ్స్ ఉండాలి. టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. సో ఎనీవేస్, and as you can able to see,
ఇంకా నేమ్ ఈజ్ ఈక్వల్ టు YRST ఫస్ట్ స్పేస్ నేమ్ and ID is equal to and placeholder is equal to first name, field is equal to required. Next. So input tag ని యూస్ చేసుకొని కూడా we can able to create a simple button, guys. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్లేస్ హోల్డర్ దేనికి హెల్ప్ చేస్తుంది? ఒక ఇన్పుట్ లోని మనం ఏ వాల్యూస్ ఎంటర్ చేయాలి అనేది ఇన్ఫర్మేటివ్ పార్ట్ ని డెలివర్ చేయడానికి నాకు హెల్ప్ అయ్యేది ఏంటన్నా ప్లేస్ హోల్డర్. రిక్వైర్డ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ కి నేను ఇక్కడ 1 second guys, let me create a proper input form tag. So, second guys. సో ఎనీవేస్ ఇప్పుడు రిక్వైర్డ్ అనేది దేనికి హెల్ప్ అవుతుందంటే, ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ లో ఏదైనా రాసేటప్పుడు రిక్వైర్డ్ ఫీల్డ్స్, ఇప్పుడు స్టార్స్ ఉంటాయి. లెట్ us టేక్ సింపుల్ ఫామ్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ సపోజ్ కి ఐ హావెంట్ ఎంటర్డ్ ఎనీథింగ్. ఏమొచ్చింది ఇక్కడ? అలర్ట్ మెసేజ్, ప్లీజ్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్. ఏమీ లేకుండా సింపుల్ గా నేను ర్యాండమ్ వాల్యూ కూడా ఇవ్వచ్చు. కానీ ఇఫ్ ద ఇన్పుట్ ట్యాగ్ ఈజ్ ఎంటీ అండ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్, నాకేమొస్తుంది? మెసేజ్ ఏదైనా ఎంటర్ చేయమనేసి ఒక అలర్ట్ వస్తుంది, రైట్? సో రిక్వైర్డ్ ఫీల్డ్ ఏంటి? ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ ఫీల్డ్ వీ నీడ్ టు ఫిల్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఫ్యాక్టర్. ప్లేస్ హోల్డర్ అంటే ఏంటి? అందులో ఏ వాల్యూని నేను చూపించాలి ఆర్ ఏ వాల్యూని ఫిల్ చేయాలని ఇన్ఫర్మేషన్ డెలివర్ చేయడానికి హెల్ప్ అయ్యేదే ప్లేస్ హోల్డర్. am I clear guys? once again, ఒక ఫామ్ లోనే ఐదర్ ఇన్పుట్ ఉంటుంది, ఇన్పుట్ ట్యాగ్స్ ఉంటాయి, ఆర్ మేబీ అండ్ బటన్ ఉంటుంది. సో ఇన్పుట్ లో కూడా మనకు వేరియస్ కేటగిరీస్ ఉంటాయి. మనం ఇప్పుడు 2 కేటగిరీస్ చూసాం, టెక్స్ట్, బటన్
and we are having a checkbox also. So we are having checkbox also, and we are having a radio button also. So so సో లేబుల్ ట్యాగ్. సో వన్స్ అగైన్ ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఒక ఫామ్ తీసుకున్నాం అనుకో, ఫామ్లో మనకి ఏముంటాయి, ఇన్పుట్ ఇవ్వడానికి ఉంటుంది, అలానే సబ్మిట్ బటన్స్ ఉంటాయి, అలానే చెక్ బాక్సెస్ ఉంటాయి ఫర్ ద సేక్ ఆఫ్ డిక్లరేషన్, అలానే రేడియో బటన్స్ ఉంటాయి ఫర్ ద సేక్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ యూనిక్ ఐటమ్ ఫ్రమ్ ద. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి, లేబుల్. లేబుల్ ట్యాగ్ దేనికి హెల్ప్ అవుతుంది అంటే, ఒక చెక్ బాక్స్ కానీ ఒక వాట్ వాస్ దట్ రేడియో బటన్ కానీ ప్రాపర్ లేబుల్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. టెక్స్ట్ కాదు, ఐ చేంజ్ విత్ ఐఓ రేడియో బటన్ విత్ లేబుల్ ఫర్ రేడియో. సో చెక్ బాక్స్ దేనికి హెల్ప్ అవుతుంది, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ నుంచి ఒక వాల్యూని పిక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వేర్ యాజ్ చెక్ బాక్స్ మల్టిపుల్ వాల్యూస్ని సెలెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బట్ రేడియో బటన్ ఓన్లీ ఒక వాల్యూని మాత్రమే సెలెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఐ డిస్కస్ దిస్ టుమారో విత్ డీటెయిల్డ్ ఫామ్ క్రియేషన్. ఒక కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఫామ్ క్రియేట్ చేసి రేపు మీతో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను గైస్. సో చిన్న వర్క్ ఉంది టుడే, ఐఎమ్ క్లోజింగ్ ద సెషన్ ఫర్ నౌ. రేపు ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం వితౌట్ ఎనీ క్వశ్చన్స్. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ క్వైరీస్ యూ కెన్ ఆస్క్. Oh, sure. No? Anyone? No, sir. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. రేపు డీటెయిల్డ్గా ఒక ప్రోగ్రామ్ రాసుకొని విత్ ఎవ్రీ బటన్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ డిస్క్రైబ్ యూ పీపుల్, విల్ గైడ్ యూ. ఓకే, థ్యాంక్ యూ గైస్. You Okay, can sir. leave the session for now. Okay, sir. Thank you. Okay. Thank you, sir. Yeah, thank you.